హలో అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? సో 21వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో వరుసగా వద్దాం. ఈ రోజు తాలూకా ప్రత్యేకత మన ప్రీ రిలీజ్తో పాటు మల్లెపూలు పల్లకి సాంగ్ రిలీజ్ కాబట్టి సో ఈ సాంగ్ గురించి దీని గురించి ఒక రెండు విషయాలు చెప్పేసి ఆ తర్వాత ముందుకెళ్దాం. సో ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఒక సిచ్యువేషన్లో హీరో చాలా ఎనర్జెటిక్గా హ్యాపీగా పాడుకునే ఒక అయ్యప్ప స్వామి పాట ఒకటి కావాలి. సో అలా ఏం పాట ఉంటుందని చెప్పేసి ఒకరిద్దరు స్వాములు అక్కడ ఉండే వాళ్ళని అడిగినప్పుడు, చాలామంది స్వామాలు వేసుకుని ఉంటారు కదా, మాకు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు ఈ మల్లెపూల పల్లకి సాంగ్లో ఒక మంచి ఎనర్జీ ఉంటుందండి, బీట్ ఉంటుంది అన్నప్పుడు ఆ సాంగ్ పెట్టి ఒక చిన్న లీడ్ లాగా చిన్నది చేసామన్నమాట. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఒకరి ద్వారా స్టార్ట్ అయ్యి అలా చాలా వైరల్ అయింది, ఇది మాకు కావాలి కావాలి ఈ పాట అని. ఫైనల్గా అదేదో డెస్టినీ లాగా మేము అనుకోవడం, అదే పాటని ఈరోజు సోషల్ మీడియా దగ్గర నుంచి 2 రాష్ట్రాల్లో కోరుకోవడం, ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు ఆ పాటను రిలీజ్ చేయడం. ఈ పాట వెనకతల చాలా శ్రమ ఉంది. టెక్నీషియన్స్ కానీ అందరూ, ఎలా ప్రతి సినిమాకి ప్రతి టెక్నీషియన్ కష్టపడతాడు. దానికంటే ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ కంపోజర్స్, ఆ పాటను పాడిన డప్పు సీని గారు, వీళ్ళని పట్టుకొని వాళ్ళని పిలిచి వాళ్ళతో పాడించి, ఎందుకంటే ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడెక్కడో ఈ భజనల్లో వాటిల్లోని ఈ పాట జరుగుతూనే ఉంది. సరే, ఇప్పుడు ఈ పాటని ఇప్పుడు మనం ఒక ప్లేబ్యాక్ సింగర్తో పాడించి ఈ పాటని 15 సంవత్సరాలు విన్న వాళ్ళకి సడన్గా ఆ వాయిస్ మ్యాచ్ అవ్వకపోయినా, లేదంటే ఆ వైబ్ వేరు కదా, ఈ వైబ్ ఏంటి వేరేగా ఉందని అనిపించకుండా, సో వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకే ఇచ్చేసి ఆ సింగర్ కానీ లిరిక్స్ కానీ వాళ్ళని చక్కగా పిలిపించి ఈరోజు స్టేజ్ మీద కూడా చాలా చక్కగా పాడారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో 15 సంవత్సరాల క్రితం ఒక క్రియేటివ్గా వాళ్ళు చేసిన దాన్ని ఈరోజు అందరి ముందుకి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో మల్లెపూల పల్లకి సాంగ్ సినిమాలో రైట్ సిచ్యువేషన్లో రైట్ ఎనర్జీతో ఒక 3.5 నిమిషాలు రవితేజ గారి ఎక్స్ట్రాడనరీ ఎనర్జీతోని ఒక 100-150 మంది స్వాములు తాండవం చూస్తారు మీరు ఆ పాట జరుగుతున్నప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద. ఒక హై మూమెంట్ అది. సో అది ఈరోజు మల్లెపూల పల్లకి సాంగ్ గురించి. దాని తర్వాత ఫస్ట్ ప్రతి కథకి ఒక బ్యాక్డ్రాప్ కావాలి. సో నా సినిమాలో అయితే నిన్ను కోరి నుంచి మజిలీ నుంచి ఫస్ట్ కథ అనుకుంటానండి. కథ అనుకొని ఆ కథను తీసుకెళ్లే హీరోకి ఎలాంటి బ్యాక్డ్రాప్, ఆ కథ ఎలాంటి బ్యాక్డ్రాప్లో చెప్తే దాన్ని 100% కొత్తగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆ డ్రామా ఎలా కొత్తగా వెళ్తుంది అని అనుకునే టైంలో అసలు నేను రాసిన ఈ కథలో తాలూకా ఫస్ట్ పాయింట్, ఒక తండ్రి ఒక కూతురికి స్వతంత్రం ఇచ్చి ఏం జరిగినా నాన్నకు చెప్పాలమ్మా అనే ఒక పాయింట్ మీద కథ చెప్పాలి అనుకున్నా. సో ఆ నాన్న ఎలా ఉండాలి, బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అలా కాదు, ఒక నార్మల్ మన ఊర్లలో ఉండే ఒక ఆటో డ్రైవరు, వ్యాపారం చేసుకునేవాడు, లేదంటే అలాంటి అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉండి చాలా మంచోడు ఉండి కూతురంటే విపరీతమైన ప్రేమ ఉండి, అలాంటి వ్యక్తి చుట్టూ జరిగే సంఘటనలు, ఆ కూతురు ద్వారా వేరే అమ్మాయిలు ప్రపంచంలో ఉండే ఇబ్బందులు సమస్యలు అవన్నిటి మీద ఒక కథ రాయాలనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ తాలూకు ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇతను స్మాలేస్తే ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద సీడ్ అనమాట ఈ కథకి. సో ఇది అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ కోసం రాసిన కథ కాదు, కథ కోసం అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ని తీసుకున్నాం. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దాట్. సో ఇంకోటి చెప్పాలంటే ఈ ఇరుముడి టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంటర్వ్యూలో కానీ లాస్ట్ టైం భీమవరంలో కానీ చెప్పాను. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ప్రీ రిలీజ్ ద్వారా. మనకి యాక్చువల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ సౌత్లో కానీ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి, ఎక్స్ట్రాడనరీ థ్రిల్లర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడనరీ హారిఫిక్ ఫిల్మ్స్ ఉన్నాయి, టెన్షన్ పెట్టించే సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉంటాయి. కానీ నాకు తెలిసి ఒక ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అంటే ఒక కుటుంబ కథా చిత్రాన్ని ఇంత ఇంటెన్స్ తోటి ఇంత సీరియస్నెస్తో రావడం అనేది నా వరకు నేను ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్గా అండి, ఇది మీరు అనుకుంటున్నారేమో బయటకు అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ ఈ పాటలు ఇవన్నీ చూసి చాలా పీస్ఫుల్గా, చాలా లైట్ హార్టెడ్గా, అలా హాయిగా నా గత సినిమాల్లాగా నిన్నుకోరిలాగా మజిలీలాగా అలా పైన ఉంటుందని మాత్రం అనుకోకండి. చాలా సీరియస్గా ఉంటుంది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. లాస్ట్ ఒక 40 minutes అయితే మిమ్మల్ని ఒక హ్యూమన్ డ్రామాలో ముంచేస్తుంది సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. సో పైన కనబడుతున్నది ఇవన్నీతో పాటు థియేటర్లో మీరు కూర్చున్నాక మిమ్మల్ని హైలీ ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే కానీ, హ్యూమన్ ఎమోషన్స్, మనుషుల భావోద్వేగాలలో ఉండే అలజడులు, ద కరెక్ట్ వర్ ఈజ్ అలజడి,
అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా. నేను చెప్పాలంటే మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇన్ టీఎఫ్ఐ అని నేను చెప్తా ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో. సో దయచేసి మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి థియేటర్కి. ఇట్స్ ప్రాపర్ సీరియస్ ఫిల్మ్. ఓకే, ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ సరదాగా ఆ ఊరు త్రినాథ్ ప్రపంచం ఏంటి, వాడి ఇష్టాలు ఏంటి, వాడి కోపం ఏంటి, వాడి చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి అలా వస్తుంది. స్లోగా కథ మూవ్ అయ్యే కొద్దీ, కథలో ఉండే లేయర్స్ అన్ని ఓపెన్ అయ్యే కొద్దీ యూ విల్ బీ ఇమర్స్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ వాట్ ఇరుముడి. సో చాలా మనుషుల భావోద్వేగాల మధ్యలో తీవ్రత చుట్టూ జరిగే కథ ఇరుముడి అనే సినిమా. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఒక చిన్న ఎమోషనల్ ట్రాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇది సినిమా గురించి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా నాకు తెలిసి లాస్ట్ డిసెంబర్లోని జనవరిలోని స్టార్ట్ చేసాము, క్విక్గానే ఫినిష్ చేసాము. దానికి కారణం ఏంటంటే, రవణ సినిమాలు ఇప్పుడు క్విక్గానే అయిపోతాయి, ఎందుకంటే ఆయన ఇప్పుడు గ్యాప్ తీసుకోడు, ఎవరికి గ్యాప్ ఇవ్వరు కాబట్టి. సో ఏంటంటే నేను కూడా కొంచెం ఫాస్ట్గానే చేసే మనిషిని కాబట్టి, ఒకసారి కథ అనుకున్న తర్వాత సీలేరు వెళ్ళి 40-45 రోజులు బ్రహ్మాండంగా రియల్ లొకేషన్స్లో అంత కంఫర్టబుల్ ఆర్టిస్టులు, రవణ ఇచ్చే ఫ్రీడమ్ కానీ, అలాగే మా ప్రియ, సాయి అన్న, నక్షత్ర, ఎవ్రీ ఆర్టిస్ట్ అందరం కూడా ఏంటంటే ఒక కథను నమ్మి ఈ కథ మనం ఎలా అయితే ప్రేమించామో ఎలా అయితే చూస్తామో అలా చూపించాలి ఆడియన్స్కి అని ఒక్కటే ఇంటెన్షన్ తప్ప వేరేది ఇంకేం లేదు. సో ఇంకా కమింగ్ టు ఒక్కొక్కరి గురించి చెప్తే ఇంతమందితో ఇంత అటాచ్మెంట్ ఉంది, చాలాసేపు చెప్పాలి. నాకు మనసుకి ఏమనిపించింది వాళ్ళని తలుచుకోగానే ఏమనిపిస్తుందో అది చెప్పేస్తాను. ఫస్ట్ రవణ మీ గురించి అందరిలాగే ప్రతి ఒక్కరూ ఫస్ట్ చెప్పేది అంటే రవణ నేను కాలేజ్ టైంలో ఇక్కడి నుంచే మొదలు పెడతాను, ప్రతి ఒక్కరు బోర్ కొట్టేసి ఉంటుంది ఆయనకు కూడా. కానీ నాకు ఏంటంటే అండి, రవణ నేను ఈడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి నుంచి నేను డైరెక్టర్గా అయిన తర్వాత కూడా ఎప్పుడైనా చేస్తే ఒక యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మంచి మాస్ ఫిల్మ్ చేస్తానేమో నేను కూడా అనుకున్నా. కానీ రవణ లాంటి ఒక పర్ఫార్మర్తో ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉందన్న. అంటే మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ రవణని ఇలా చూపించారు అలా చూపించారంటే దట్ ఈస్ ఫైన్. ఒక ఆడపిల్లను కాపాడే పాత్రలో రవణని ఇంత 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 క్యారెక్టర్కి స్టిక్ చేసి ఇలా చేసావు శివ, ఆల్ రెస్పెక్ట్ యూ అని చెప్పినప్పుడు నాకు అది కిక్కిచ్చింది అన్న నాకు. యా. సో దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ కట్టు సాంగ్ అయినప్పుడు నేను చెప్పా అన్న షర్ట్ ఆయనకు తెలీదు ఈ మాలలు స్వాములు ఎలా ఉంటారు అనేది అంత ఐడియా లేదు. నేను క్లియర్గా చెప్పేవాడిని, ఇంకా చాలామంది చూస్తుంటారన్న వాళ్ళందరూ చాలా కనెక్టెడ్ కదా అది అన్నప్పుడు ఏం చేయాలని షర్ట్ తీసేయాలని తీసి అలా చూసినప్పుడు అండి, అంటే నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాను, చాలా తక్కువ మంది హీరోలు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్లో ఆడవాళ్ళకి ఎస్పెషలీ ఒక బాబాయ్ లాగా, ఒక పెదనాన్నలాగా, ఒక చిన్నాన్నలాగా, నాన్నలాగా అలా కనిపించి రిలేట్ అయ్యే హీరోల్లో రవితేజ అన్న ఒకరు. సో ఎప్పుడైతే తీసి కట్టు సాంగ్గా హుక్ స్టెప్ వేశారో నేను అనుకున్నా పని అయిపోయింది, ఇక్కడ నుంచి తిరగలేదు, కనెక్ట్ అయిపోతారు అని అనిపించింది. సో అక్కడి నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు ఎమోషన్ అలాగే ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్, సినిమా కథ కోసం చూడండి, ఈ సినిమా పాటల కోసం చూడండి, అన్నీ ఉంటాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, అన్నీ ఉంటాయి. కానీ రవణ పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి మళ్ళీ సినిమాకి వెళ్తారు. యూ విల్ సీ ద పీక్ హై ఇన్ ద రవణ పర్ఫార్మెన్స్. అంటే ఆయన యాక్షన్లో చింపేశారు, విక్రమార్కుల్లో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, బట్ ఒక ఫుల్ ఫిల్మ్ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ఇరుముడి. అండ్ నెక్స్ట్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ అంటే, నేను కథ చెప్పినప్పుడు చెప్పాను, ప్రియా ఇది ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలో కథ, బట్ మదర్ అంటూ ఉంటుంది కదా, ఆ మదర్ ఎంతవరకు ఉండాలి, ఆ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంత ఉంటుంది. సెట్లో నేను సీన్లు చేస్తున్నప్పుడు నా ఎగ్జిస్టెన్స్ తక్కువైందనో, నా సీన్లు తక్కువైందనో, ఎబ్బో ఫాదర్కి డాటర్కి సినిమాలో అయిపోతుందనో నువ్వు ఎప్పుడు నన్ను ప్రెషర్ పెట్టకూడదని బై గివెన్ వర్డ్ ఎప్పుడు నన్ను ప్రెషర్ చేయలేదు. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. కానీ ఒక ఎక్స్ట్రానరీ పర్ఫార్మర్కి 100 సీన్లు అక్కర్లేదండి, 2 సీన్లు ఇస్తే సినిమాని పట్టుకెళ్ళిపోతారు. అలాంటివి 3 సీన్లు ఉన్నాయి ప్రియాకి. యూ విల్ సీ హౌ గుడ్ షీఈస్ ఇన్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సాయన్న, గురుస్వామి క్యారెక్టర్, సాయి కుమార్ గారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు సాయి కుమార్ గారు, నాకు ఎందుకో పొరపాటును కూడా ఎప్పుడు 4 సినిమాలకు ఇప్పుడు మైండ్లోకి రాలా. ఈ సినిమా గురుస్వామి అనుకున్నప్పుడు గెడ్డం ఎవరికి బాగుంటుందని ఆలోచిస్తున్నాను మైండ్లో.
గెడ్డం ఎవరో బాగుంటుందని ఏవేవో ఇమేజ్లు తగులుతున్నాయి. నేను సాయి అన్న ఇమేజ్ వచ్చింది. నేను అనుకున్నా సాయి అన్న ఇలా ఉంటుంది కదా. మనం ఏమో కొంచెం డైలాగులు కొంచెం తక్కువ రాస్తాం, కొంచెం అండర్ ప్లే చేస్తాం. ఈయన కానీ వచ్చేసి మైక్ తినేస్తారేమో ఎలాను. ఫస్ట్ సెకండ్ రోజు కథ చెప్పిన తర్వాత వచ్చారండి. ఒక 2 days కింద ఇద్దరం చిన్న డిస్కషన్ చేసుకున్నాం. ఆ తర్వాత నాకంటే ఎక్కువ వెళ్ళిపోయాను క్యారెక్టర్కి. ఎలా అయిపోయిందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ఒకసారి, రాత్రి ఒకసారి అమ్మ ఎడిట్ ఎలా వచ్చింది, రికార్డులు ఎలా ఉంది, ఆ సీన్ ఎలా ఉంది, ఈ సీన్ ఎలా ఉంది. దట్ ఈస్ ద కనెక్షన్ అండి. ఒక్కసారి మనం ఆర్టిస్ట్కి మన కథ మీద లవ్ని క్రియేట్ చేయగలిగితే మీరు అడగక్కర్లేదండి, వాళ్ళే 1కి 100 ఎంతలు ఇస్తారు. అందులో సాయి అన్న ఒకరు. ఇన్ని సినిమాలు అన్నా ఎప్పుడు పోలీస్ స్టోరీ. ఇప్పుడు కూడా తెల్లారి 6 గంటలకు కాల్ చేసి ఆ సీన్ ఎలా వచ్చింది, ఈ సీన్ ఎలా వచ్చింది, అలా ఆడని మనసు ఎలా వచ్చిందన్న నీకు. రిలాక్స్ అవరా. బట్ ప్రౌడ్ అన్న మీతో వర్క్ చేసినందుకు. మీకు సినిమా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ, ఇరుముడి ఉన్న ప్రేమ ఎక్స్ట్రా. మీ పర్ఫార్మెన్స్కి అక్కడుంది ఇరుముడిలో సినిమాలో. చాలా మంచి విషయాలు జరుగుతాయి ఈ సినిమా తర్వాత. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయని 100% నమ్ముతున్నాను నేను. నైస్. ఇంకా నక్షత్ర బాబా ఎక్కడున్నారా? సూపర్. సో ఇప్పుడు రవణ పక్కనే ఒక పాపను పెట్టాలంటే ఫస్ట్ ఏదో నార్త్ ఇండియా నుంచి తేలేమో, అలాగని వేరే లాంగ్వేజ్లో వచ్చినా కూడా మన డైలాగులు, మన వైబ్ అంతా తెలియాలి. సో చాలామంది పిల్లలు అనుకుంటున్నాం. ఈ పాపను ఒక ఇన్స్టా రీల్లో చూసి పిలిపించి ఒక 2 సీన్లు చేశానండి. చూడంగానే దొరికేసింది మనకంట నాకు దొరికేసింది అని. అసలు ఎంత బంగారం అంటే పర్ఫార్మెన్స్ ఎంత సర్ప్రైజ్ చేసిందంటే, నువ్వు ఏడవడం కాదు నన్ను ఏడిపించావు. ఎన్నిసార్లు సెట్లో మానిటర్ ముందు కూర్చొని కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నా. ఆ పిల్ల ఉండిపోద్దండి, ఆ ఇమేజ్ ఉండిపోద్ది, ఆ పిల్ల ఉండిపోద్ది మీ మైండ్లో, ఆ పర్ఫార్మెన్స్ ఉండిపోద్ది. నక్షత్రకి రవణకి మధ్యలో ఉండే 4-5 సీన్లు స్కై హై తీసుకెళ్తాయి ఎమోషనల్గా. తర్వాత స్వాస్క. మనకి రీసెంట్ టైమ్స్లో తెలుగులో క్యారెక్టర్లు చేస్తున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు స్వాస్క గారు. ఎంత లబ్బర్ బంధు అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో. ఆ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ నేను చూసి ఈవిడితో చేయించాలి ఈ క్యారెక్టర్ అని చెప్పేసి తీసుకొచ్చాను. మీరు చూస్తారండి పర్ఫార్మెన్స్, ట్రైలర్లో కూడా 2-3 షార్ట్లు చూసుంటారు. ఇది కదా పర్ఫార్మెన్స్ అంటే అనుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ సచ్గా కాస్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి రాలేదు రమేష్ ఇంద్ర గారి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్ఫార్మర్ ఒక ఆయన ఈ సినిమాలో చేశారు, కన్నడ ఆర్టిస్ట్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దెన్ అజయ్ ఘోష్ గారు. నా మొత్తం ఇందాకన్నాను కదా ఇరుముడి సో సీరియస్ ఫిల్మ్ అని. మొత్తం సీరియస్ ఫిల్మ్ నాకు సెట్లో కామెడీ ఏంటంటే అజయ్ అన్నతోనే నాకు రిలీఫ్. ఫస్ట్ అంతా మనసులో తిట్టుకుంటాడు, బయట ఏమో పొగుడుతున్నాడేమో అనుకునేవాడిని. లేదు, నా మీద నిజంగానే అభిమానం, ప్రేమ ఉంది. థ్యాంక్ యూ అజయ్ అన్న. ఫస్ట్ ఏదో ఒకటి అనుకున్నాం, అయినా కూడా పెద్ద మనసు చేసుకుని వచ్చావు. మంచి క్యారెక్టర్ చేసావు, బ్యూటిఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. దెన్ కమింగ్ టు మై డార్లింగ్ జీవి ప్రకాష్ గారు. మీరు నమ్మరండి, నేను అసలు ఇంతో పని చేయాలని డైరెక్టర్ అయిన తర్వాత కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అనుకుంటాను. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయన మనకు చేసిన డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, రీసెంట్గా వచ్చిన లక్కీ బస్ ఇవన్నీ తెలుసు. అసురన్ వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్, ఆయన దానికి మ్యూజిక్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కల్ట్ క్లాసిక్ ఇన్ బాలీవుడ్, అనురాగ్ కశ్యప్ ఫిల్మ్, దానికి ఆయన మ్యూజిక్ కంపోజర్. ఆయన చెయ్యింది లేదు, చూడంది లేదు. మెలడీస్ అయినా, యాక్షన్ అయినా, ఇదైనా. మన ఇరుముడు సినిమాలో ఏంటంటే ఒక రానెస్ ఉంటూనే ఒక మెలడీ కావాలి. ఒక పక్కేమో చాలా రాగా ఒక డార్క్ ఎలిమెంట్స్ అంతా ఉంటాయి, ఇంకో పక్కేమో చాలా బ్యూటిఫుల్ కూతురు మెలడీస్ అన్నీ ఉంటాయి. దాన్ని మిక్స్ చేయడానికి ప్రాపర్ నాకు కంపోజర్ కావాలి. ఎవరు అంటే జీవి గారు నాకు దొరికారు. లవ్ యూ డార్లింగ్. నిజంగా నిన్న నైటే 8 రీల్ ఫినిష్ అయింది మ్యూజిక్. ఒక్క హగ్గించుకున్నాం, ఇద్దరం ఎగ్గించుకొని కొడుతున్నామని చెప్పేసి అనుకున్నాం జీవి నేను. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను నాకు వర్డ్స్లో ఏం చెప్పాలో. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. అయిపోయింది. సో ఏం లేదు, ఇంత కష్టపడి పని చేశారు, మీకు బాగానే ఉంటుంది. మీరు వెళ్ళిపోతారు ఫంక్షన్ నుంచి, ఆ తర్వాత చెప్పలేదన్నా గిల్ట్ తినేస్తుంది నాకు. తర్వాత ఇంకొకరు విష్ణు శర్మ, నా రైట్ హ్యాండ్. డార్లింగ్ ప్లీజ్ స్టాండ్ అండ్ షో యువర్ ఫేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామ్యాన్ రైట్ నౌ ఇన్ TFI, నో ఇన్ సౌత్, నో ఇన్ ఇండియా. దట్ గై ఈజ్ అమేజింగ్. మీరు సినిమా చూడండి, సినిమాటోగ్రఫర్ గురించి పేజీలు రాస్తారు సినిమాటోగ్రఫర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. దెన్ మై ఎడిటర్ ప్రవీణ్ పూడి. నాకు నిన్ను కోరి నుంచి 5 సినిమా, నాకు ఏంటంటే నిన్ను కోరి నుంచి నాకు ఒక 12 మంది టీం అండి, సేమ్ టీం 5 సినిమాల నుంచి. ఎందుకంటే నా సపోర్టు, నాకు శక్తి మొత్తం వాళ్ళే. వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు నాకు అన్నలాగా నా ఇరిటేషన్స్ని అన్నీ భరించి, ఎడిటింగ్లో ఒక్క ఫ్రేమ్ ఇటు జరిపినా కంగారు పడిపోతుంటాను.
నా కంగారుని, నా కాన్షియస్నెస్ని అన్నిటిని తీసుకొని నాకు ఏ సినిమా కావాలో ఆ సినిమాని నన్ను ఎలక్ట్ చేస్తూ చేసిన ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మై ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. ఓకే, ఇప్పుడు మీరు ఇల్లు చూసారు కదండి సినిమాలో, ఆ ఇల్లు సెట్ కానీ, ఆ సీలేరు లొకేషన్లో చిన్న చిన్న రీక్రియేషన్లు కానీ, ఆ జలపాతం దగ్గర బ్రిడ్జ్ కానీ, ఇరుముడిలో న్యాచురాలిటీ పోకుండా చేసిన మా ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సెకండ్ యూనిట్ కెమెరామెన్ అమర్, థ్యాంక్ యూ రా. అండ్ మై కోఆర్డినేటర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టక్క పేర్లు చెప్పేస్తాను ప్లీజ్, దే వర్క్డ్ సో హార్డ్. మా కోఆర్డినేటర్ సురేష్ గారు, మా స్క్రిప్ట్ కోఆర్డినేటర్ నరేష్, రమేష్, రే గుర్తుకు రండి రా బాబు ఫాస్ట్గా, సురేష్, రమేష్, అండ్ ఎవర్ మై ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్ సూరి, రమేష్, అండ్ మై ప్రొడక్షన్ డిజైనర్ మై బెస్ట్ ఫ్రెండ్ వలీ, ఎవ్రీ వన్. పేర్లు మర్చిపోయింటే క్షమించండి. వాట్ నాయుడు చూడు, ఆడే ఎక్కువ పని చేస్తాడు, రాత్రి అంతా కూర్చొని ఆడి పేరు మర్చిపోతాం, అదే సినిమా అంటే. నాయుడు థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర లేకుండా పనిచేస్తాం 4 రోజుల నుంచి, రేపు ఓవర్సీస్కి పంపించాలి కాపీ. సో ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. దెన్ ఇదంతా కాదు, అసలు ఫస్ట్ ఏం చేయాలన్నా డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు ఉండాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. ఆ ప్రొడ్యూసర్ బ్రెయిన్తో పాటు హార్ట్ కావాలి. అలా నాకు ఒక బిగ్ హార్ట్ ఇచ్చిన మా అన్న రవన్న, ఎక్కడ రవి సార్? బయటికి వెళ్ళారా? కొంచెం గట్టిగా మాట్లాడలేదు, అక్కడికి వినిపించాలి. సో మైత్రి ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ గారు, ఇది 2వ సినిమా. వాళ్ళు ఏంటంటే ఇంకా శివ సెట్లో ఉంటే మనం రావక్కర్లేదు, ఎందుకంటే శివే ఫస్ట్ కాన్షియస్గా ఉంటాడు కాబట్టి అంత ఫ్రీడమ్ ఇస్తారు. థ్యాంక్ యూ రవన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇరుముడు కథ అనుకుంటున్నప్పుడు రవితేజ గారికి సూపర్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది అని చెప్పింది కూడా రవన్న ఫస్ట్. దెన్ ఐ వాజ్ లైక్ అవును కదా అని చెప్పేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ రవన్న. అండ్ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ 1-2 మాటలు మాత్రం చెప్పేసి మన మాస్ మహారాజా రవన్నకి ఇచ్చేస్తాను. 21వ తారీఖు ఇరుముడు సినిమా వస్తుందండి. మంచి పాటలు ఉన్నాయి, రవన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది, 5-6 ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మేము మీకు బ్రెయిన్ లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. పాప కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ, స్వాసిక కానీ, సాయి అన్న కానీ, ప్రియ కానీ, అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ వెళ్ళి బ్రెయిన్లో కూర్చుంటాయి. ఇట్స్ సీరియస్లీ సీరియస్ ఫిల్మ్. అండ్ ఆ గర్ల్స్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీకు చాలా టెన్షన్ తెప్పిస్తుంది, భయాన్ని తెప్పిస్తుంది. చివరి వరకు సీటేజ్లో కూర్చునేలా చేస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఒక మెసేజ్తో, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో మన ఇంట్లో ఉన్న మన అమ్మాయిని ఇలా చూసుకోవాలని మీరు అనుకునేలాగా ఇరుముడు సినిమా మీకు ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసిన మా వంశీ అన్న, శేఖర్, ఇంకా పిఆర్ టీమ్ అండ్ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా థ్యాంక్స్. ఎస్పెషలీ మా సుమక్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించండి.